జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు. శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది. క్రైస్తవుని పయనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 3 వారాల నుంచి త్రిత్వము అనే అంశాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ త్రిత్వము అనే దాంట్లో 3 స్టేట్మెంట్స్లో మొదటి స్టేట్మెంట్ మనం నేర్చుకున్నాం. దేవుడు ముగ్గురై ఉన్నాడు అనే మాటని వాక్యానుసారంగా అది ఎలా నిరూపించబడిందో మనం నేర్చుకుంటా, రెండో వాక్యమైనా లేకపోతే రెండో మాట అయినా ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణంగా సమానంగా దేవుడే అన్న మాట మనం చూస్తా ఉన్నాం. ఈచ్ పర్సన్ ఈజ్ ఫుల్లీ గాడ్ అని. తండ్రి దేవుడు అనే విషయాన్ని మనం వాక్యానుసారంగా చూసాం. కుమారుడు కూడా తండ్రితో పాటు సమానంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడే అన్న విషయాన్ని మనం గత ఎపిసోడ్ లో మనం చూసాం. అలానే ఈ త్రిత్వంలో ఉన్న 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు కూడా తండ్రితో కుమారునితో సమానంగా సంపూర్ణంగా దేవుడే అన్న విషయాన్ని మనం వాక్యానుసారంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ సంఘానికి ఒక కమిషన్, గ్రేట్ కమిషన్ యేసు ప్రభిస్తా అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే బాప్తిజం ఎవరెవరి పేర్ల మీద ఇవ్వమన్నారో చూడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఎక్కడ కూడా వ్యత్యాసము లేకుండా ఎవరెవరి నామములు ఏమన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అట్లా చెప్పలేదు. చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఎప్పుడైతే అట్లా ఆ గ్యాప్ లేకుండా వేరువేరుగా మాట్లాడము సత్యాన్ని మనం మిస్ అవుతాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఏమన్నాడు అంటే తండ్రి నామాన్ని కుమారుడి నామముతో పరిశుద్ధాత్మ నామముతో ఈక్వేట్ చేసుకుంటూ వచ్చాడు. అంటే తండ్రి ఈజ్ ఈక్వల్ టు కుమారుడు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని చెప్పిన భావం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను. ఇక్కడ సంఘంలో విశ్వాసులుగా వేషధారణలో ఉంటున్న, అంటే వీళ్ళు విశ్వాసులే గాని మిగతా వాళ్ళలాగా వేషధారణ చేసే ఇద్దరు కనిపిస్తారు మనకి, అన్నయ్య సఫేరాలు. వీళ్ళిద్దరూ వాళ్ళకున్న ఆస్తులు అందరూ మిగతా వాళ్ళు ఎట్లయితే అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేస్తున్నారో వీళ్ళు కూడా అమ్మడానికైతే ఆస్తిని అమ్మేశారు, కానీ దాంట్లో సగం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. సగం తీసుకురావడం తప్పు కాదు. పేతురు తర్వాత ఏమంటాడంటే అది అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే, అంటే అది కంప్లీట్గా నీదే. నేను సగమే ఇస్తున్నాను, లేకపోతే 3వ వంతు ఇస్తున్నాను, 4వ వంతు ఇస్తున్నాను, 1 వంతే ఇస్తున్నాను అని చెప్పి దేవుడికి ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా చెప్పడంలో తప్పులేదు. కానీ అంటే ఆస్తి అంత ఇవ్వనందుకు వాళ్ళ మీదకి ఉగ్రత రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే నేను అమ్మిందంతా నా ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తున్నానని అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దామా. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అననీయ నువ్వు పరిశుద్ధాత్మను మోసగించాలి అని చెప్పి సైతాన్ని ఎట్లా ప్రేరేపించాడు అని ఏమంటున్నాడు చూడండి. అక్కడ కంటిన్యూ చేయండి.
అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే, అమ్మిన పిమ్మట అమ్మిన తర్వాత కూడా అది నీ వశమై ఉండలేదా? అది నీ చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని. ఇందాక ఎవరితో అబద్ధం ఆడారన్నారు? పరిశుద్ధాత్మునితో అబద్ధం అని. ఇప్పుడు పరిశుద్ధాత్ముని పేరు దగ్గర ఎవరు ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు? నువ్వు దేవునితో ఎందుకు అబద్ధం ఆడావు అని అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్ముడిని అక్కడ పేతురు దేవుడి లాగా అడ్రస్ చేస్తున్నాడు. అది బైబిల్ గ్రంథంలో దేవుడు అంగీకరించి ఆ పోలికని తీసుకొచ్చి వాక్యంలో మనకు అందించాడు. దీంట్లో నుంచి పొల్లైనా గాని కొమ్మైనా గాని తీసివేయొద్దన్నాడు. సో నువ్వు పరిశుద్ధాత్ముడికి ఎందుకు అబద్ధం చెప్పావు, దేవునికి ఎందుకు అబద్ధం చెప్పావు అని పేతురు అననీయ సఫీరాల విషయంలో మాట్లాడతా పరిశుద్ధాత్ముడిని కూడా దేవుడుగానే, వాక్యము దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహాలకి ఎటువంటి పొందిక లేదు కదా. ఏం పొందిక అంటాడా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం దేవుని ఆలయం కదా, జీవం కలిగిన దేవుని ఆలయం కదా. మనకి విగ్రహాలతో పొందిక ఏంటి అని దేవుని ఆలయం అని 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనంలో అని 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో అదే పౌలు గారు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని గమనించండి. మన దేహం అంట దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నదని గమనించండి. మన హృదయం దేవుని యొక్క ఆలయం అంటే, మన శరీరం దేవుని యొక్క ఆలయం అంటే తండ్రి మన శరీరంలో ఉండడు. ఈ ఆలయంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. మన దేహము ఎవరు అనుగ్రహించారు? తండ్రి అనుగ్రహించారు. తండ్రి అనుగ్రహించిన ఈ దేహము ఎవరు ఆలయంగా మార్చాలా? మనం దాన్ని మార్చుకోవాలా? పరిశుద్ధాత్ముడు ఆలయంగా మార్చుకోవాలా. సో మన హృదయము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం, మన శరీరం అని ఇక్కడ చెప్తా. 1 కొరింథీ 6:19లో, 2 కొరింథీ 6:16లో ఏమన్నాడు? నీ దేహము దేవుని ఆలయము. 1 కొరింథీ 6:19లో నీ దేహము పరిశుద్ధాత్మని యొక్క ఆలయం. 2 కొరింథీ 6:16లో నీ దేహము దేవుని యొక్క ఆలయం. అంటే ఈ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కూడా సంపూర్ణంగా, సమానంగా తండ్రితో పాటు, కుమారుడితో పాటు దేవుడే అన్న ఈ సత్యాన్ని మనం తెలుసుకుని మనం గమనించాలా. తండ్రి దేవుడు, సమానంగా సంపూర్ణంగా కుమారుడు కూడా దేవుడు, సమానంగా సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. దేవుళ్ళు అంటలేదు, దేవుడే. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? ఎవరు? తండ్రి, కుమారుడు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో చాలా క్లియర్ గా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం గత ఎపిసోడ్స్ లో. చూడండి, నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నేను ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశానికి వెళ్ళినా నీవు అక్కడను ఉన్నావు. అంటే తండ్రి సన్నిధి తండ్రి ఎలా అయితే సర్వంతర్యామిగా ఆమ్ని ప్రెసెంట్ గా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అలానే ఉన్నాడు. నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోగలను? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోగలను? నేను చదవండి. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశంకి ఎక్కినను, ఆకాశానికి ఎక్కినా గాని నీవు అక్కడను ఉన్నావు. నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నేను పాతాళమునందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చూడండి, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? పరలోకంలోకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, పాతాళంలోకి వచ్చినా నీవు ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటావు కదా అని చెప్పి అక్కడ భక్తుడు కీర్తనలో రాస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో నేను ఇంకొక మాటని మీరు ఆలోచిస్తారని చెప్పి మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. మనం జనరల్గా దేవుని సన్నిధి మన మధ్యలోకి రావాలని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఎంతవరకు వాక్యానుసారమైన ప్రార్థన ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మన మధ్యకి రావాలని, ప్రభా మా మధ్యకి రావా, మేము మీకోసం కూర్చున్నాము, కూడుకుని ఉన్నాము, మా మధ్యకి రావా అని, పరిశుద్ధాత్ముడా రావా అని, దేవా నీ సన్నిధి మా మీదకి రానివ్వమని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్లో ఏమనుందంటే, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? పరలోకంలోకి వెళ్ళినా నువ్వు ఉన్నావు, పాతాళంలోకి దిగెళ్ళినా గాని నువ్వు ఉన్నావు. దేవుని సన్నిధి లేని ప్లేసు, దేవుని ఆత్మ లేని ప్లేసు ఎక్కడుంది సృష్టిలో? పరలోకంలో లేదు, భూమి మీద లేదు, భూమి కింద లేదు. ప్రభా నీ సన్నిధి మా మీదకి రానియండి, పరిశుద్ధాత్ముడా రా అని చెప్పి మనం జనరల్ గా పాడే పాటలు, మనం చేసే ప్రార్థన ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. దేవుడు సర్వంతర్యామి, ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. దేవుని సన్నిధి నుండి మనం పారిపోవడానికి, దేవునికి కనుమరుగైన ప్రదేశంలోకి మనం వెళ్ళటానికి, దేవుడు లేని ప్రదేశానికి మనం వెళ్ళటానికి వీలవుతుందా? సండే చర్చిలో ఉన్న దేవుని సన్నిధి ఉంటుంది, మండే ఆఫీస్లో ఉంటే దేవుని సన్నిధి ఉండదా? మంగళవారం వంటగదిలో వంట వండుతుంటే దేవుని సన్నిధి ఉండదా? బాత్రూంలో ఉంటే దేవుని సన్నిధి ఉండదా? దేవుని కనుదృష్టికి మరుగైనది ఏమన్నా ఉన్నదా? దేవుని సన్నిధి లేకుండా, దేవుని ప్రెసెన్స్ లేకుండా ఏదైనా ప్లేస్ ఉందా? దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేట కోరుతారో వారి మధ్యకి నేను వస్తాను అని దేవుడు చెప్పలా, వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పాడు. మనం ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. సో తండ్రి దేవుడు, వాక్యమై ఉన్న కుమారుడి దేవుడు, ఆత్మై ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. ముగ్గురు సమానంగా సంపూర్ణంగా దేవుడే, దేవుళ్ళే అంటలా. ముగ్గురు సమానంగా సంపూర్ణంగా దేవుడే. రెండు స్టేట్మెంట్స్ అయిపోయినాయి. గాడ్ ఈజ్ 3 persons, దేవుడు ముగ్గురై ఉన్నాడు. రెండో స్టేట్మెంట్, ఈచ్ వన్ ఈజ్ ఫుల్లీ గాడ్, ముగ్గురు సమానంగా సంపూర్ణంగా దేవుడే. నా మూడో స్టేట్మెంట్, దేర్ ఈజ్ వన్ గాడ్, దేవుడు ఒక్కడే. క్రైస్తవులకి దేవుళ్ళు లేరు, త్రిమూర్తులు కాదు, దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, ఇది తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ కొంచెం అనీవన్గా ఉంటది కానీ చదువుదాం తెలుగులో. ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని తెలుగులో ఉంది. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ వన్ అని ఉంటది ఇంగ్లీష్ లో. కానీ దీన్ని హెబ్రీ భాషలో మనం చూస్తే షమా ఇజ్రాయెల్, షమా అంటే వినుము అని, జ్ఞానము కలుగునట్లు వినుము అని.
ఊరికనే అట్లా వింటాం కాదు, నువ్వు అర్థం చేసుకుని నీకు జ్ఞానం కలిగేటట్లు వినమని. దాన్ని షమా అంటారు. షమా ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయేలు వినుము, యాహ్వే అంటే యెహోవా తండ్రి, ఎల్లోహీం, ఎల్లోహీం అంటే చెప్పాను అది బహువచనం అని. ఎల్లోహీం అంటే ముగ్గురు కలిపి దైవత్వం. యాహ్వే, ఎల్లోహీం అంటే తండ్రి, ముగ్గురుతో కలిపి, ఈఖాడ్ అంటే యునైటెడ్ అని, అంటే కలిపి యాహ్వే ఒక్కడే అని. అంటే అర్థం ఏంటంటే తండ్రి ఇజ్రాయేలు జ్ఞానం కలుగునట్లు వినండి. ఏమంటున్నాడు? తండ్రి మిగతా ఇద్దరితో కలిపి ఒక్కడే తండ్రి, అంటే ఒక్కడే దేవుడు అని. సో ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా అని తెలుగులోకి ఉంది. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ ఆర్ గాడ్ ఈజ్ వన్ అని ఇంగ్లీష్ లో ఉంది. కానీ ఒరిజినల్ గా ఏమనుంది అంటే షమా ఇజ్రాయెల్, యాహ్వే, ఎల్లోహిమ్, ఈఖాడ్, యాహ్వే అని ఉంది. అంటే షమా ఇజ్రాయెల్, ఇజ్రాయేలు వినుము, యాహ్వే యెహోవా, ఎల్లోహిమ్ దైవత్వం అంతా కలిపి అంటే యెహోవా, మరియు దైవత్వం అంతా కలిపి, ఈఖాడ్ అంటే యునైటెడ్ అని కలిపి, యాహ్వే ఎవరులాగా రిప్రజెంట్ చేయబడతారు అంటే తండ్రి అయిన దేవుళ్ళలాగా రిప్రజెంట్ చేయబడతారు. అంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన, ముగ్గురు సమానంగా దేవుళ్ళైనా, ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన, ముగ్గురు సంపూర్ణంగా దేవుళ్ళైనా గాని తండ్రికి వీళ్ళిద్దరూ విల్ఫుల్ గా సరెండర్ అవుతారు. మనం బైబిల్లో ఇది ముందు ముందు చదువుతాం. తండ్రికి యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు ఇద్దరు విల్ఫుల్ గా అంటే వాళ్ళంతట వాళ్లే సరెండర్ అయ్యి దైవత్వాన్ని మొత్తానికి, అంటే వీళ్ళు ముగ్గురు కలిపి, ముగ్గురు సమానంగా దేవుళ్ళైనా, ముగ్గురు సంపూర్ణంగా దేవుళ్ళైనా, ముగ్గురు కలిపి దైవత్వానికి తండ్రి స్వరూపాన్ని ఇస్తారు. ఇది బైబిల్లో చెప్పబడిన మాట. ముగ్గురు సమానంగా సంపూర్ణంగా మూడు వ్యక్తులైనా గాని, ముగ్గురు మూడు వ్యక్తులైనా గాని వీళ్ళిద్దరూ విల్ఫుల్ గా అంటే స్వచ్ఛందంగా తండ్రికి సబ్మిట్ అయ్యి ఈ దైవత్వానికి ఎవరు స్వరూపం ఇస్తారు? తండ్రి స్వరూపం ఇస్తారు. అందుకే యాహ్వే, ఎల్లోహిమ్, ఈఖాడ్, యాహ్వే అంటే యెహోవా, ఎల్లోహిమ్ అంటే వీళ్ళందరూ కలిపి ఈ దైవత్వానికి ఎవరు స్వరూపం ఇచ్చారు? యెహోవా స్వరూపం ఇచ్చారు. అందుకే దేవుడిని గురించి బైబిల్లో చెప్పినప్పుడు దేవుడైన యెహోవా ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకు అంటే మరి ముగ్గురు కదా, మూడు వ్యక్తిత్వాలు కదా, వీళ్ళిద్దరూ తండ్రికి విల్ఫుల్ గా వాళ్ళందరూ వాళ్ళే స్వతహాగా తండ్రికి సరెండర్ అయ్యి ఈ దైవత్వంలో ఉన్న ఈ మూడు వ్యక్తిత్వాలు మొత్తానికి తండ్రి యొక్క స్వారూప్యంలో దైవత్వానికి, అంటే దైవత్వానికి తండ్రి యొక్క స్వారూప్యాన్ని ఇస్తారు. ఇదే మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా కనిపిస్తుంది. దైవత్వంలో ఉన్న ఏకత్వం, త్రిత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం గుర్తు చేసుకోవడానికి విడదీయరాని ఆ యూనిటీ త్రిత్వంలో ఉండడానికి కారణం ఏంటంటే ముగ్గురు సమానమైనప్పటికీ యేసు ప్రభు తండ్రితో పాటు సమానంగా సంపూర్ణంగా దేవుడైనప్పటికీ, పరిశుద్ధాత్ముడు తండ్రితో పాటు సమానంగా సంపూర్ణంగా దేవుడైనప్పటికీ వీళ్ళిద్దరూ వాళ్ళంతట వాళ్లే తండ్రికి సరెండర్ అయ్యి తండ్రి యొక్క ఆ తత్వాన్ని, లేకపోతే తండ్రి యొక్క స్వరూపాన్ని దైవత్వం కింద వాళ్ళు చూపిస్తారు. భార్య భర్తలు ఇద్దరు సమానమైనప్పటికీ, అంటే ఒక కుటుంబ వ్యవస్థలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు. ముగ్గురు సమానమైనప్పటికీ భార్య పిల్లలు వాళ్ళంతట వాళ్లే తండ్రికి లోబడి ఆ కుటుంబానికి
తండ్రి యొక్క స్వరూపాన్ని బయటికి ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఐక్యత అనేది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఉంటుంది. గమనించండి, భార్యలారా మీ సొంత పురుషులకి లోబడండి, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడండి చెప్పినప్పుడు లోబడటానికి దేవుడు ఊరికినే చెప్పలే స్టేట్మెంట్. ఈయన సమానంగా సంపూర్ణంగా తండ్రితో పాటు దేవుడైనా, పరిశుద్ధాత్ముడు సమానంగా సంపూర్ణంగా తండ్రితో పాటు దేవుడైనా, ఆ ఏకత్వము ఆ ఏక స్వరూపము వీళ్ళిద్దరూ తండ్రికి విల్ఫుల్ గా సరెండర్ అయ్యి వాళ్ళు ఇవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను మీకు ఇందాక చెప్పాను, వీళ్ళిద్దరూ వాళ్ళంతటా వాళ్ళే తండ్రికి సరెండర్ అవుతారు. నా అంతటా నేను ఏమీ చేయలేను, చెయ్యను అంటలా, ఏమీ చేయలేను అంటున్నాడు యేసయ్య. ఐ కెనాట్ అంటున్నాడు. నా అంతటా నేను ఏమీ చేయలేను, కానీ నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. తండ్రి ఏది చెప్తే అది నేను చేస్తాను. విల్ఫుల్ గా ఆయనంతటా ఆయనే స్వతహాగా తండ్రికి ఈయన సరెండర్ అవుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం పరిశుద్ధాత్ముడు గురించి ఉంటది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక, ఈయన తనంతట తాను ఏదియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఓకే, ఇక్కడ యేసయ్య అయినా గాని పరిశుద్ధాత్ముడైనా గాని తండ్రి చెప్పిందే చేస్తారు. వీళ్ళిద్దరూ తండ్రితో పాటు సమానంగా సంపూర్ణంగా దేవుడై ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ వాళ్ళంతట వాళ్లే విల్ఫుల్ గా తండ్రికి సరెండర్ అవుతారు. త్రిత్వంలో ఉన్న ఏకత్వానికి కారణం ఏంటి అంటే అలా సరెండర్ అవడం. కుటుంబంలో దేవుని యొక్క స్వారూప్యం ఎప్పుడు కనిపిస్తుంది అంటే, క్రైస్తవ కుటుంబాల్లో దేవుని యొక్క పోలిక ఎప్పుడు కనిపిస్తుంది అంటే, తండ్రి అంటే పిల్లలు, భార్యలు అంటే కుటుంబంలో సభ్యులందరూ తండ్రికి సబ్మిట్ అవ్వాలా. మనకి తెలుసో తెలియకో ఇదే కాన్సెప్ట్ మొదలు పెట్టాం. ఇప్పుడు నా పేరు జోసెఫ్ రవికాంత్ అయితే నా భార్యని మిస్సెస్ జోసెఫ్ రవికాంత్ అంటారు. అంటే మేమిద్దరం వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ, వ్యక్తిత్వాలు అయినప్పటికీ మేమిద్దరం కలిపి ఎవరిలాగా పిలువబడతారు అంటే, ఇప్పుడు పిల్లలు జనరల్ గా కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, నా భార్య పేరు అశ్విని జోసెఫ్ అని రాస్తారు. సపోజ్ నాకు పిల్లలు పుడితే పిల్లవాడి పేరు తండ్రి పేరుతో, అందుకే ఆ ఉట్టి పేరు అప్లికేషన్ లో కుదరదు, ఎవరి పిల్లవాడు అని చెప్పి తండ్రి పేరుతో పోల్చుకునే చూస్తారు. ఎందుకంటే తండ్రి అంటే ఆ కుటుంబం యొక్క ఐడెంటిటీ స్వరూపము తండ్రి స్వరూపంతో చూడబడుతుంది. తండ్రి అంటే తల్లి ఉంది కదా, తల్లితో సరిపోదా అంటే అది దేవుని సృష్టిలో ఉన్న క్రమం. అది ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం యొక్క ఐడెంటిటీ తండ్రి వలన కలుగుతుంది. ఇజ్రాయేలు వినుము, యెహోవా ఎలోహిం కలిపి యెహోవా అంటే ఈ దైవత్వం, ఈ త్రిత్వంలో ఉన్న ఈ త్రిత్వం యొక్క స్వారూప్యము లేకపోతే ఐడెంటిటీ ఎవరిలో కనిపిస్తుంది? తండ్రిలోనే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ సమానంగా సంపూర్ణంగా దేవుళ్ళు అయినప్పటికీ కూడా తండ్రికి వీళ్ళిద్దరూ లోబడి త్రిత్వానికి, ఫాదర్హుడ్ ని అంటే తండ్రి తత్వాన్ని తీసుకొస్తారు. అందుకే దేవుడు జనరల్ గా మనకి బైబిల్లో తండ్రిలా కనిపిస్తాడు. అందుకని కొంతమంది పుట్టి యెహోవాయే దేవుడు అనుకుంటారు. ఎందుకంటే ఇటువంటి సత్యం మనకు తెలియకపోతే, ఈ త్రిత్వం ఇట్లా నేర్చుకోకపోతే కొంతమంది ఉద్దాక తండ్రి గురించే మాట్లాడి యేసు ప్రభుని, పరిశుద్ధాత్ముని ఆ త్రిత్వంలో భాగంగా మర్చిపోయి వాళ్ళు ఇంకొక బోధ మొదలు పెడితే, కొంతమంది ఎంతసేపు యేసు ప్రభు గురించే మాట్లాడి తండ్రిని, పరిశుద్ధాత్ముని మర్చిపోయి వేరొక క్రీస్తు పౌలు చెప్పినట్టు ప్రకటిస్తా ఉంటే, కొంతమంది ఎంతసేపటికి పరిశుద్ధాత్ముడి గురించే మాట్లాడి తండ్రిని, కుమారుని మర్చిపోయి వేరొక ఆత్మని కలిగి ఉండటం మనం గమనిస్తాం. బైబిల్లో
ఈ డేంజర్ ఉన్న సంగతి వేరొక క్రీస్తు, వేరొక సువార్త, వేరొక ఆత్మ యేసు ప్రభుని పరిశుద్ధాత్ముని దేవుడుగా గుర్తించకుండా క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క ఆత్మను కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ఈ త్రిత్వం సరిగ్గా అర్థం చేసుకోకపోతే. నేను ముగించేస్తున్నాను. తండ్రి గురించి ఆలోచించి కొంతమంది తండ్రి ఒక్కడే దేవుడు అనుకుని వీళ్ళిద్దరిని నెగ్లెక్ట్ చేసి అదొక బోధ స్టార్ట్ అయితే, యేసు ప్రభు గురించే మాట్లాడి వీళ్ళిద్దరిని మర్చిపోయి వేరొక క్రీస్తుని ప్రకటిస్తా కొంతమంది వెళ్ళిపోతా ఉంటే, కొంతమంది తండ్రిని కుమారుని మర్చిపోయి ఉద్దాక ఆత్మ 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 హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని వేరొక ఆత్మను పొందుకుని వేరొక ఆత్మని వెంబడించడం జరుగుతుంది. అందుకే సర్వోన్నతుని యొక్క జ్ఞానము లేకపోతే దేవుని యొక్క ఎల్ల భయము లేకపోతే దేవుని గురించి ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్, దేవుని గురించిన జ్ఞానము ఇట్ గివ్స్ us అండర్స్టాండింగ్. నిజమైన వివేచన మనకిస్తుంది. బైబిల్ చదివేటప్పుడు ఈ బైబిల్కి సంబంధించిన దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎన్ని మనం చెప్పినా గానీ ఈ త్రిత్వం అనేది దేవుని ఎడల విశ్వాసముతో దేవునితో ఉన్న సంబంధం ద్వారానే మనం తెలుసుకోగలం. కానీ ఈ త్రిత్వాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎందుకంటే గమనించండి, బైబిల్లో ఎక్కడా దేవుడు త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే. త్రిత్వం లాగా దేవుడు మాట్లాడాడు. మనకు బైబిల్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎక్కడ దేవుడు నేను దేవుడిని ప్రూవ్ చేసుకోవట్లా, ఆది యందు దేవుడు అని దేవుడు ఉన్నట్లుగానే ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు. మనకి త్రిత్వము వాక్యాన్ని చదువుతున్నప్పుడు దీంట్లో ఉన్న మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలా. దేవుని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోకపోతే బైబిల్ గ్రంథం అర్థం కాదు. కాబట్టి మనం జరగబోయే ఎపిసోడ్స్ లో దేవుడి గురించి నేర్చుకోబోయే ముందు ఈ త్రిత్వం గురించి ఇంత ఎలాబొరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మనం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడో ప్రభా, నాయనా నీ దైవత్వాన్ని ప్రభా నైనా ఆ దైవత్వము నైనా లో కలిగి ఉన్న ప్రభా నైనా వ్యక్తిత్వాన్ని ప్రభా మేము అర్థం చేసుకుని ప్రభా నైనా నువ్వు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉన్నావో ప్రభా. అవును ప్రభా దేవ స్తోత్రాలు నైనా. అవును ప్రభా నైనా ముగ్గురు సంపూర్ణంగా సమానంగా వేరైనప్పటికీ ప్రభా నైనా ఒకరి పట్ల ఒకరు ఎటువంటి నాయన సంబంధం కలిగి ఉన్నారో ప్రభా నైనా, ఎటువంటి అవును ప్రభా నైనా అవును ప్రభా నైనా యాటిట్యూడ్ ఎటువంటి నైనా మనస్తత్వం కలిగి ఉన్నారో ప్రభా దేవ స్తోత్రాలు నైనా. మీ వ్యక్తిత్వాన్ని నైనా మాకు అర్థం చేసుకోవడానికి నైనా మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నైనా దేవుని యొక్క బుద్ధిహీనత మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలిగి ఉంటుందని ప్రభా నైనా 1 కొరింథీ 1:25 మీరు సెలవు ఇచ్చి ఉన్నారు ప్రభా నైనా. ఇదిగో నైనా మేము ఎంత నేర్చుకున్నప్పటికీ ప్రభా నైనా, ఎన్ని వారాలు మేము దీని మీద గడిపినప్పటికీ ప్రభా నైనా మా జ్ఞానానికి ఇది అందున్నది కాబట్టి ప్రభా నైనా ఈ ఆత్మ ద్వారానైనా మా హృదయాల్లోనైనా దీన్ని మీరు స్థిరపరిచినైనా మీరేనైనా మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9667372787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-212-1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా డిఎస్పి కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 04023837400 9346777400 మరియు 9885589442. మా ఈమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు
ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.